జిఎస్టీ స్లాబ్స్ను రేషనలైజ్ చేసిన తరువాత దేశంలో ఉన్నటువంటి పత్రికలు మరియు ప్రచార సాధనాలు నేషనల్ మీడియా ఏ రకంగా చెప్తున్నవి అంటే తమ వార్త తమ ప్రసారాలలో భారతదేశంలో వచ్చేది స్వర్ణయుగమే. ఇప్పుడున్నటువంటి కరువు కాటకాలు మన సుడాన్, ఎల్ సాల్వడార్ లాంటి దేశంగా భారతదేశం ఉంది కాబట్టి ఈ జిఎస్టీ వలన ప్రతి ఒక్కరు బంగారు ప్లేట్లో తింటారు, మంచి మంచి భోజనాలు చేస్తారు, నెలకు ఇన్ని వేలు మిగులుతుంది, అన్ని వేలు మిగులుతాయని చెప్తుంటే కనీసము వీళ్ళు ఎలాంటి మనుషులు అనబడేటువంటి ప్రశ్న తలెత్తుతుంది. నేషనల్ మీడియాలో బ్రతకడమే అంటే బానిసలుగా బ్రతకడానికి వీళ్ళు స్వతంత్రులు అనుకుంటున్నారు, తమకు తాము మనుషులు అనుకుంటున్నారు. కానీ ఈ యొక్క సమాజం మీద, భారతదేశ సమాజం మీద రాజ్యమే ఒక పారాసైట్, ఒక ఆధారిత, ఒక పరాన్న బుక్కులుగా బతుకుతున్నటువంటి రాజ్య వ్యవస్థ మీద బతుకుతున్నటువంటి యొక్క మీడియా ఇవి కూడా పారాసైట్లే అయినప్పుడు, పారాసైట్ మరొక పారాసైట్ మీద ఆధారపడ్డప్పుడు వాటికి విచక్షణ జ్ఞానము మరియు తెలివితేటలు మరియు వాటిని ఎనలైజ్ చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఏమీ లేకుండా కేవలం కడుపుకు తినడం, బ్రతకడం మాత్రమే నేర్చుకొని ప్రజలకు లేనటువంటి అవగాహన కల్పిస్తున్నట్టుగా వాళ్ళు చెప్పుకొని బాకాలూది ఇప్పుడు ఇస్తున్నటువంటి రాయితీల వలన ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా బ్రతకబోతున్నట్టు ప్రచారాలు ఇప్పటి నుండే జరగడం మొదలుపెట్టినవి. తెల్లారి నుండి చూస్తే ఆ వర్గానికి ఇంత లాభం, ఈ వర్గానికి ఇంత లాభం, వాళ్ళు ఈ సెక్టర్ వాళ్ళ వల్ల దీనికి ఇంత లాభం అని లెక్కలేస్తున్నారు. కానీ సెప్టెంబర్ 22 నుండి యొక్క జిఎస్టీ అమలులోకి వస్తుంది, ఈ లోపు లెక్కలేస్తున్నారు అంటే వీళ్ళు ఎలాంటి మనుషులు, ఎలాంటి మనస్తత్వము, వీళ్ళు ఎలాంటి ఉద్యోగము, ఇప్పుడు ప్రచార సాధనాలుగా అనుకున్న నేషనల్ మీడియా అనుకున్న ఎలాంటి మనుషులు ఇప్పుడు చిచి అనిపించుకునేటువంటి స్థాయికి దిగజారినటువంటి భారతీయ వ్యవస్థలో ఉన్నటువంటి మీడియాను, హౌజెస్ను చూస్తే విరక్తి కలుగుతుంది, పిచ్చిలేస్తుంది. ఇలాంటి వాతావరణంలో ఉంటున్నందుకు కూడా కాస్త అసహ్యంగా కూడా కనబడుతుంది.